ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఈ అమ్మ కిరీటాన్ని ఒక్కసారి తాకమ్మ. రానున్న 2 రోజుల్లో నీకు జరగబోయేది ఇదే. మనస్ఫూర్తిగా నేను నీకు చెప్పబోతున్నాను. ఈ అమ్మ మాటలు మనస్ఫూర్తిగా నువ్వు విన్నావంటే గనక నీ జీవితంలో 2 రోజుల్లో జరగబోయేది ఇదే. నీకు 3 శుభవార్తల గురించి చెప్తాను. ఈ 3 శుభవార్తలు నీ కోసం మాత్రమే. ఈరోజు నీ కోసం ఈ వారాహి అమ్మ తీసుకొచ్చినటువంటి ఈ శుభవార్తలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి బిడ్డ. ఈ సమయంలో ఆ యొక్క శుభవార్తలను వదులుకోకు. ఇది అమ్మ యొక్క ఆజ్ఞ. ఇది వింటే మాత్రం నిజంగా నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి అనుకుంటావు. ఎగిరి గంతులేస్తావు. అంతగా సంతోషపడిపోతావు. ఈ అమ్మ మాటను చెప్తున్నాను కదా. ఇక ఈ సందేశం వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీకోసం రాబోయే ఈ 3 రోజుల్లో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండతుందో చెప్పబోతున్నా. ఇది నిన్ను ముందుగా హెచ్చరించి నీకోసం తెచ్చినటువంటి 3 శుభవార్తలు. దాన్ని నువ్వు శుభవార్తలుగా తీసుకుంటావో, లేదంటే బాధపడతావో, లేదంటే నువ్వు జాగ్రత్త పడతావో అంతా నీ ఇష్టం. నువ్వు ఇది నీ కళ్ళకు కట్టినట్లు తెలియపరుస్తాను కాబట్టి ఇది నీ జీవితంలో తప్పించుకునే అవకాశం అనేది నీకు ఖచ్చితంగా ఏర్పడినట్లే. అలాగే వచ్చే నష్టం గురించి కూడా నిన్ను ముందుగా నేను హెచ్చరిస్తున్నానమ్మా. కాపాడుకుంటాను. అలాంటప్పుడు అది నీకు శుభవార్తలకే కదా. అలాగే రాబోతున్న అదృష్టాన్ని దక్కించుకోవాలని ముందుగా నీకు నేను హెచ్చరిస్తున్నాను. అదొక లెక్క తల్లి. ఇది రానున్న 3 రోజుల్లో నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ప్రముఖమైనటువంటి పాత్రను పోషించే రోజులు. ఎందుకంటే ఈ 2 రోజులు కూడా నువ్వు ఊహించని సంఘటనలవే జరుగుతూ ఉంటాయి. అలాగే నీకు కొన్ని అద్భుతాలు, కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు కూడా చోటు చేసుకుంటున్నాయమ్మా. నువ్వు ఈ 2 రోజుల్లో ఎదుటి వ్యక్తితోటి కొంచెం ప్రయాణాలు అనేవి చేస్తావు. కాబట్టి ఎదుటి వారితో నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడితే మంచిది. మనస్పర్ధలు రాకుండా, ఒకరినొకరు మధ్య వివాదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ఇది నీ కుటుంబ పరంగా కావచ్చు, అలాగే బంధుమిత్రుల పరంగా కావచ్చు, లేదు అంటే స్నేహితుల పరంగా కూడా కావచ్చు. ఈ 2 రోజుల్లో నీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఖర్చులను నువ్వు వీలైనంత వరకు కూడా తప్పించుకుంటేనే చాలా మంచిది బిడ్డ. దీని కారణంగా నీ దగ్గర చేతిలో ఉన్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం పూర్తిగా నువ్వు నష్టపోయే అవకాశం అయితే ఉంది. అలాగే నువ్వు పెట్టిన ఖర్చులకు ఎటువంటి గుర్తింపు లేకుండా, చేతిలో ధనం లేక ఆ తర్వాత నువ్వు పెట్టిన ఖర్చులకు చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నువ్వు ఏ విధమైనటువంటి పొరపాట్లను కూడా నేను చేశానా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా. గుండెలో బాదుకుని బాధపడే అవకాశం కూడా రాబోతుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయి. ఆచితూచి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టు. అలాగే మాటలు కూడా ఆచితూచి మాట్లాడు. ఈ 3 రోజుల్లో నీ మనసుని నిలకడగా లేనిపోని ఆశలు పోవాలి. మా ఆశలు అతిగా ఆలోచించకమ్మా. నీ ఆశలు కొంత దూరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అనేది. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. నీకు ఇలా చేసిన తర్వాత నీ ప్రయాణాల్లో
కాస్త నీకు మందలింపు అనేది ఉండాలి, జాగ్రత్త అనేది ఉండాలి బిడ్డ. తర్వాత నీ ఆశలు అనేవి తీరకపోగా బాధ అనేది కలుగుతుంది. నువ్వు తప్పించుకుంటేనే నేను ముందుగా చెప్తున్నాను. నువ్వు ఎందుకు అనవసరంగా తొందరపడ్డావని నువ్వు తల బాదుకోకూడదు కదా. నా బిడ్డ బాధపడ్డా నాకే కదా కష్టం. ఈ 2 రోజుల్లో నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా. ఈ 2 రోజులు కూడా నీకు కొంచెం కఠిన దినాలనే చెప్పుకోవచ్చు. నీ కుటుంబంలో మరొక వ్యక్తి వచ్చి కలహాలు పెట్టవచ్చు, నీకు లేనిపోని సమస్యలు సృష్టించే అవకాశం అయితే ఉంది. కాబట్టి నీ మిత్రులతో మార్గం అనేది జాగ్రత్తగా అడుగు వేయాలి. ఈ 2 స్త్రీలు నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా వారికి తెలియలేదు అంటే వారికి ఏదైతే తెలివితేటలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉపయోగించి ఆ తెలివితేటల్ని నీ ముందు ప్రదర్శించాలని చూస్తున్నారన్నమాట. లేనిపోని మాటలు చెప్పి నిన్ను మాయ చేయాలని చూస్తున్నారు. మాటలతో మభ్యపెట్టి నీ కుటుంబంలో జరిగే ప్రతి సంఘటన కూడా తెలుసుకోవాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా తిప్పుకొట్టి వారి ప్రయత్నాలు అనేవి చెయ్యాలి. వారి చేతులు నువ్వు కీలుబొమ్మలాగా మారే అవకాశం ఉంది. కాబట్టి తప్పించుకో. వారి ఎత్తులకు పైవెత్తులు వేసి ఆలోచనలు తొక్కిపెట్టి నార తీసే విధంగా ఉండాలమ్మా. అంటే నువ్వు మనోధైర్యం అనేది ఉండాలి. నీ తెలివితేటలు ముందుగానే నువ్వు సమకూర్చుకోవాలి. ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారి యొక్క ప్రయత్నాలు మాత్రం నీ దగ్గర చెల్లవు అనేటువంటిది ఉండాలి. ఆ ప్రయత్నాలు తిప్పుకొట్టే ఒక ధైర్యం నీకు ఉండాలి. ఆ భయం వాళ్ళలో బాగా ఎక్కువగా అనేది కనపడాలి తల్లి. ఆ భయం నీకు రావాలంటే ముందు ధైర్యాన్ని నింపుకో. వాళ్ళతో కలగాలి అంటే నువ్వు నీ జీవితంలో స్థిరంగా ఉండాలి. జీవితంలో అనేకమైన ఆటుపోటులు వస్తూ ఉంటాయి. వాటిలో నువ్వు ఎదుర్కోవాల్సిన మనస్పర్ధలు కూడా ఒక భాగమే. ముందు వచ్చే అవకాశాలైతే ఈ మాటలు నువ్వు ఎదుర్కోవాల్సిన అనేవి కొంచెం నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ మాటలు నువ్వు అదుపులో ఉంచుకొని కొన్ని గారడీ పనుల మాటలతో వచ్చే అవకాశాలు అయితే ఉంది తల్లి. తస్మాత్ జాగ్రత్త. ఆ గారడీ మాటలకు మోసపోకు. నిన్ను హెచ్చరిస్తున్నాను. నీ కుటుంబంలోని నీ సంతానం ఎవరైతే ఉన్నారో నీ సంతానం వల్ల కూడా కొన్ని మాటలు నువ్వు పడే అవకాశం అయితే కనిపిస్తుంది బిడ్డ. ఎప్పుడైతే ఏదైతే నువ్వు మంచితనానికి పోయే ఒక మాట వాళ్ళకి మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటావో వారి యొక్క వయసు వల్ల ఆ మాటలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి నీ మనసును నొప్పించే విధంగా వాళ్ళు మాట్లాడే అవకాశం అయితే ఉంది బిడ్డ. అలాగే నీకు తక్కువ పరుస్తూ ఉంటారు నిన్ను. నీకు ఈ అమ్మ తోడుగా ఉందమ్మా. వారికి ఎవరు తోడున్నారు చెప్పు? నీ వారాహి తల్లి నీకు తోడుగా ఉంది. ఎలాంటి ఆపద నీకు కలగనివ్వనమ్మా. ఇక నిశ్చింతంగా ప్రశాంతంగా కానీ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండు. ప్రయాణాలలో నీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకో. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు. ఆలోచించి మాటలు అనేవి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బిడ్డ. నిన్ను హెచ్చరించడానికే వచ్చాను ఈ వారాహి తల్లిని. ఈ అమ్మ మాటలు విన్నావు కదా, ఇక ప్రశాంతంగా నిద్రించు. ఈ తల్లి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.